నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ పరబ్రహ్మమే నృసింహస్వామి. శ్రీహరి దశావతారాల్లో సద్యోజాత స్వరూపాలలో అంటే సత్వరమే గర్భవాసము లేని అవతార పరంపరలో నృసింహ అవతారం విశిష్టమైంది. నా మృగం నా మానుషం అని వ్యాసవచనం. మృగము కాకుండా మనిషి కాకుండా నరజంతు సమ్మిళిత రూపంలో స్వామి ఆవిర్భవించాడు. హిరణ్యకశ్యప సంహారం కోసం స్తంభోద్భుడైన నృసింహునికి ప్రహ్లాదుడి గాథలతో ముడిపడిన ప్రాంతాలు, నృసింహ భక్తులతో ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు తెలుగునాట ఎన్నో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని ఆగిరిపల్లి గ్రామంలో నెలకొన్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ క్షేత్ర విశేషాలు నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కోరిన వరములను సగే దేవా లక్ష్మీ నరసింహ, నీ కరుణా వీక్షణమాపై గనుమా లక్ష్మీ నరసింహ. కోరిన వరములను సగే దేవా లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహ. నరజంతు సమ్మిళిత రూపం నరసింహం. నరసింహం అని పేర్కొంటున్నా ఆ రెండూ కాదు అని చెబుతారు. ద్వంద్వాత్మక జగమంతా ఈశ్వర చైతన్య స్వరూపమని వెల్లడించడమే నరసింహతత్వం. అవతరించిన తక్షణమే నృసింహుడు దుష్ట శిక్షణకు సమాయత్తమై భక్త వాత్సల్యమూర్తిగా ప్రహ్లాదుడిని అనుగ్రహించాడు. హిరణ్యకశిపుడు దక్కించుకున్న వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా ధనుజ సంహారం చేశాడు. ప్రహ్లాద వరదునిగా, అతడి పట్ల ప్రేమాస్పదునిగా, హిరణ్యకశిపుడిపై రౌద్రమూర్తిగా ఏకకాలములో ద్వంద్వ ప్రవృత్తులు కనబరిచాడు. అలాంటి విలక్షణ స్వరూపుడైన నృసింహస్వామి శోభనాచల లక్ష్మీ నరసింహునిగా, వ్యాఘ్ర లక్ష్మీ నరసింహునిగా రెండు రూపాలలో ఆగిరిపల్లిలో దర్శనమిస్తున్నాడు. నృసింహ క్షేత్రాలన్నీ పర్వతాగ్రాలపై, కొండ గుహలలో, అటవీ ప్రదేశాల్లోనే నెలకొని ఉంటాయి. ఆగిరిపల్లి గ్రామంలో సమున్నతమైన శిఖరంపై వ్యాఘ్ర లక్ష్మీ నృసింహస్వామి ఆలయం నెలకొని ఉంటుంది. చుట్టూ విశాలంగా పరచుకున్న కొండలు, ఆ కొండలపై ఉన్న ఆకుపచ్చ వృక్షాలతో శోభస్కరంగా తేజరిల్లుతోంది. కృష్ణా జిల్లాలో ప్రఖ్యాతి నృసింహ సన్నిధిగా ఈ ఆలయం విలసిల్లుతోంది. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయ సందర్శనం భక్తులకు మరపురాని అనుభూతి కలిగిస్తుంది. శోభనాచలంగా, శోభనగిరిగా, శోభనాద్రిగా, శోభన కొండగా ఈ పర్వతాన్ని వ్యవహరిస్తారు. ఈ కొండపై నిండుగా కొలువైన నరసింహదేవరను దర్శించుకోవడానికి ఈ రాతిమెట్ల మార్గం మీదుగా తరలి వెళతారు భక్తులు. మెట్టు మెట్టుకి నీకు వందనం, అడుగడుగుకు నీకు అభివందనం అంటూ భక్తులు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాస్తూ ఆలయానికి చేరుకుంటారు. మెట్ల మార్గం పైభాగాన శోభనాచల శాంతిద్వారం నెలకొని ఉంటుంది. ఈ ద్వారం దాటి స్వామి ఆలయంలోకి ప్రవేశించిన వారికి ఎనలేని మనశ్శాంతి చేకూరుతుంది. ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో పురాణ, చారిత్రక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన శుభవ్రత్ మహారాజు ఈ పర్వతంపైనున్న కీకారణ్యంలో విష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేశాడంటారు.
విష్ణు రూపంలో స్వామి ప్రత్యక్షం కాగా లక్ష్మీ నారసింహమూర్తిగా తనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించమని శుభవ్రత మహారాజు వేడుకున్నారంటారు. భక్తుని కోరిక మేరకు స్వామి నరసింహునిగా శోభనాద్రిపై వెలిశాడని స్థల పురాణం. రాజగోపురం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుని శ్రీవారి పాదాలకు సభక్తికంగా ప్రణమిల్లుతారు. శోభనగిరిపై స్వయం వ్యక్తముగా వెలసి ఉన్నటువంటి శోభనాచల వ్యాఘ్రలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రము. హరిహరాదులు ఇరువురు కూడా ఒకానొక సమయంలో విహారయాత్రకు వెళుతూ ఉండగా ఈ యొక్క శోభనగిరి మీదకు వచ్చేసరికి ఒక స్థిరనివాసం ఏర్పరచుకునే ఉద్దేశంతో పరమేశ్వరులు ఆ యొక్క శ్రీహరి ఇద్దరు కూడా ఈ పర్వతం మీద వెలవడం జరిగింది. ఆ పరమేతం మీద మొదటగా శివుడు కొండమల్లేశ్వర స్వామిగా, శ్రీహరి నరసింహస్వామి వారిగా వెలవడం జరిగింది. ఈ పర్వత పాదభాగమునందు కిందన శ్రీవారి వరాహ పుష్కరిణి ఒకటి విధి ఉన్నది. శుభవ్రత మహారాజు తపఫలతంగా ఈ పర్వతానికి శోభనగిరి అని పేరు వచ్చింది. ఈ పర్వతం మీద శుభవ్రత మహారాజుకు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారిగా దర్శనమివ్వడంతో శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారిగా ఈ స్వామిని పిలవడం జరుగుతూ ఉంది. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. శోభనాచలంపై గుహాలయంలో వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి కొలువుతీరి ఉన్నాడు. భారీ శిలపై ఉన్న మూలమూర్తులు కవచ సహితంగా అలంకృతంగా దర్శనమిస్తారు. స్వామి దర్శనమాత్రం చేత సమస్త శుభాలు భక్తులకు చేకూరుతాయని ప్రతీతి. స్వామి అనుగ్రహం వల్ల సకల భయాలు నివారణ చెందుతాయి, గ్రహదోషాలు తొలగుతాయి, దీర్ఘరోగాలు నయమవుతాయి. సుమధురహాస సుగుణ విలాస సింహాద్రీశ. భక్తుని కోరిక మేరకు భగవంతుడు దిగివచ్చి స్వయానా త్రేతాయుగం నాటి రూపంలో కనిపించి స్వయంభువుగా వ్యక్తమవడం ఈ క్షేత్ర ప్రత్యేకత. నరసింహస్వామి రూప గుణ అనుగ్రహ విశేషాలను బట్టి స్వామిని పలు నామధేయాలతో భక్తులు ఆరాధించుకుంటారు. ఆ నామాలలో 9 పేర్లు విఖ్యాతిగాంచాయి. ఉగ్ర, ప్రహ్లాద వరద, మాలోల, జ్వాల, భార్గవ, ఛత్రవట, యోగానంద, కారంజ, వరాహస్వామి నామాలు విశేషమైనవి. అయితే అన్ని రూపాలలో లక్ష్మీ నరసింహ స్వరూపానికే విశిష్టత ఉంది. స్వామి సహజ సిద్ధ రూపంగా, భక్తవత్సల రూపంగా ఈ రూపం విఖ్యాతిగాంచింది. అడవులలో సంచరించే జంతువులలో వ్యాఘ్రం అనగా పులి, సింహాలకు విశిష్టత ఉంది. ఆ రెండింటి రూపాల సమ్మిశ్రిత రూపంగా శోభనాచలంపై స్వామి వ్యక్తమయ్యాడు. అఖిల చరాచర భువన మనోహర అద్భుత రూప నరసింహ. శ్రీ భూవరాహ లక్ష్మీ నృసింహ దైత్య కులాంతక నరసింహ.
ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రంలో సాకారం కావటానికి సంబంధించి మరో గాథ ప్రచారంలో ఉంది. ఓ సందర్భంలో హరిహరులు ఇద్దరూ భూలోకానికి విహార నిమిత్తం వచ్చారంటారు. వివిధ ప్రాంతాల్ని సందర్శిస్తూ శోభనాచలానికి చేరుకున్నారంటారు. ఎంతో ప్రశాంతమైన ఈ ప్రదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటానికి సంకల్పించుకున్నారు. శ్రీహరి వ్యాఘ్ర లక్ష్మీ నరసింహుడిగా, మహాదేవుడు కొండ మల్లేశ్వర స్వామిగా ఇక్కడ స్వయంభూమూర్తులుగా ఆవిష్కారమయ్యారు. ఇదే సన్నిధిలో మహేశ్వరుడు కొండ మల్లేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. సమున్నతమైన పానవట్టంపై లింగమూర్తిగా స్వామి కొలువుతీరి ఉంటాడు. పానవట్టంపై సర్పాకృతి ఉంటుంది. అందుకే ఈ స్వామిని సర్పలింగేశ్వర స్వామిగా కూడా వ్యవహరిస్తారు. శివకేశవులు ఇరువురు ఒకే లోగిలిలో కొలువు తీరడం, ఒకే గిరిశిఖరంపై స్వయం వ్యక్త మూర్తులుగా భాసిల్లడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఈ ఇరువురికి కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమేశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం. మనిషిలోని వీరత్వం, సింహములోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహ రూపం. శివ విష్ణు తత్వాల మేలు కలయికగా ఈ అవతార ప్రత్యేకతను సంతరించుకుంది. అలాంటి నరసింహస్వామి ఆగిరిపల్లి శోభనాచల పాదపీఠం సమక్షంలో శోభనాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. ఇది నృసింహ గాయత్రీ మంత్రం. నృసింహస్వామి రూప విశేషాలకు సంబంధించి 76కు పైగా నృసింహ రూపాలు మనకు వివిధ దేవాలయాల్లో కనిపిస్తున్నాయి. ఆ పరంపరలోనిదే ఆగిరిపల్లి శోభనాచల లక్ష్మీ నృసింహస్వామి రూపం. ప్రతిష్ఠిత మూర్తిగా లక్ష్మీ సహితుడై స్వామి తేజరిల్లుతున్నాడు. పేరుకు తగినట్లుగా స్వామి అలంకారం సుందరంగా శోభస్కరంగా గోచరమవుతుంది. నానావిధ ఆభరణాలు కవచ సహితంగా స్వామి దర్శనమిస్తున్నాడు. పిలిచిన పలికే దైవము నీవే స్వామి నరసింహ పదదా. లక్ష్మీ నృసింహుణ్ణి త్రికరణ శుద్ధిగా సేవించిన వారికి స్వామి సర్వదా చేయూతని అందిస్తాడని ప్రతీతి. ఈ శోభనాచల పాదపీఠ నృసింహ సన్నిధిలో వరాహ పుష్కరిణి ప్రత్యేకంగా అమరి ఉంటుంది. సింధువు నీవే నరసింహ. అలాగే రాజ్యలక్ష్మీదేవి, గోదాదేవి అమ్మవార్ల ఉపాలయాలతో పాటు వేణుగోపాలస్వామి, వరదరాజస్వామి, ఆంజనేయ స్వామి వార్ల ఉపాలయాలు కూడా ఇదే లోగిలిలో నెలకొని ఉంటాయి.
కొలిచిన వారికి కొరతలు తీర్చే దేవా నరసింహ, మది నమ్మిన వారికి అభయములొసగే దేవా నరసింహ. కొలిచిన వారికి కొరతలు తీర్చే దేవా నరసింహ, మది నమ్మిన వారికి అభయములొసగే దేవా నరసింహ. భక్తుల పాలిట పెన్నిధి నీవే తండ్రి నరసింహ, నీ సన్నిధి నిలచి వేడితిమయ్యా తండ్రి నరసింహ. భక్తుల పాలిట పెన్నిధి నీవే తండ్రి నరసింహ, నీ సన్నిధి నిలచి వేడితిమయ్యా తండ్రి నరసింహ. నృసింహస్వామికి శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, మాఘమాసంలో అధ్యయనోత్సవాలు, విశేషంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. కోరిన వరములనొసగే దేవా లక్ష్మీ నరసింహ, నీ కరుణా వీక్షణమాపై గనుమా లక్ష్మీ నరసింహ. కోరిన వరములనొసగే దేవా లక్ష్మీ నరసింహ, నీ కరుణా వీక్షణమాపై గనుమా లక్ష్మీ నరసింహ. దుష్ట సంహార భక్త మందార జ్వాల నరసింహ, శ్రిత భక్త మనోహర సరగుణరార జ్వాల నరసింహ. దుష్ట సంహార భక్త మందార జ్వాల నరసింహ, శ్రిత భక్త మనోహర సరగుణరార జ్వాల. ఆగిరిపల్లి శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రం సుప్రసిద్ధమైనది. వివిధ ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా విజయవాడకు చేరుకున్న భక్తులు రోడ్డు మార్గం ద్వారా ఆగిరిపల్లికి తరలి వెళ్లవచ్చు. నూజివీడు నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం ఉంది. అనేక రూపాల్లో నామధేయాలతో భక్తుల్ని తరింపచేస్తున్న నృసింహస్వామి ఆత్మ సాధకులకు, హృదయోపాసకులకు అత్యంత ఇష్టదైవం. మహావిష్ణువు అవతారాల్లో నృసింహస్వామి పిలిచిన వెంటనే పలికే దైవంగా ప్రసిద్ధుడు. భక్తుల ఆర్దిని తొలగించి వారిలోని అరిషడ్వర్గాల నుంచి విముక్తి కలిగించే దైవం నృసింహుడు. అలాంటి ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి దివ్య సత్కృపను సదా అర్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.